హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మీలో కొంతమంది ఎన్నో రోజులుగా నన్ను కజ్జికాయలు చేసి చూపించమని అడుగుతూ ఉన్నారు కదా. ఈ సంక్రాంతి స్పెషల్గా మన ట్రెడిషనల్ వంటల్లో ఒకటైన కజ్జికాయల వంటతోటి మీ ముందుకు వచ్చేసింది మన సావిత్రి కుక్స్. కజ్జికాయలు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను అమ్మతో కలిసి. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి. పర్ఫెక్ట్గా కొలతల్లోనూ వెయిట్లోనూ రెండిట్లోనూ చెప్తాను. కజ్జికాయలు చేసుకుందాము అనుకుంటే మాత్రం జాగ్రత్తగా 1-2 సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూసి చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకెలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇంక ఈ గ్లాస్తో గ్లాసున్నర మినపగుండ్లు వేసుకోవాలి. ఇవి గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాములు. ఇవి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం మినపసున్నికి ఎలా వేయించుకుంటామో అలా. వీటిని పక్కకు తీసేసుకొని మరో గ్లాసున్నర శనగిత్తనాలు వేసుకోండి. ఇంక ఈ శనగిత్తనాలు కూడా వచ్చేసి 125 గ్రాముల వరకు ఉంటాయి. గ్రాముల్లో వచ్చేసి ఇవి మామూలుగా మనం పల్లీలు ఎలా వేయించుకుంటామో అలా చట్నీ కది అలాగే వేయించేసుకోండి. మనం పట్టుకుంటే ఇలా పొట్టు ఊడిపోతే వేగిపోయినట్టే. ఈ శనగిత్తనాలను కూడా పక్కకు ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 గ్లాసు బావు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ బొంబాయి రవ్వ వచ్చేసి 150 గ్రాములు ఉంటుంది. ఇది కూడా ఇలా తిప్పుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు గసగసాలు తీసుకోవాలి. ఇవి గ్రాముల్లో వచ్చేసి 50 గ్రాములు. ఇంక ఇవి కూడా కడాయిలో వేసేసుకొని ఇలా తిప్పుకుంటూ ఇవి చిట్చిట్లాడుతూ ఉన్నాయి, వేగుతున్నాయి, 1 నిమిషంలో వేగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక 30 వరకు జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 నిమిషంలోనే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇంక ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆపేసి ఇంకా పక్కకు తీసేసుకోవటమే. ఇంకా పల్లీలు కూడా పొట్టు తీసేసాను. ఇందులో మనం వాడుతున్నాయి మొత్తం 11 రకాలు అవుతున్నాయి. వేరుశనగపప్పు, మినపగుండ్లు, ఎండు కొబ్బరి, బెల్లము, పుట్నాల పప్పు, యాలక్కాయలు, పంచదార, గసగసాలు, జీడిపప్పు పలుకులు, నెయ్యి. ఇవన్నీ కలిపితే మొత్తం 11 రకాలు. 1 కేజీ ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను ఇక్కడ. చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మిక్సీ పట్టుకోవడానికి. ఇంక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. ఇందులో యాలక్కాయలు ఒక 20 వరకు వేసాను. యాలకుల గింజలు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మరీ మెత్తగా పట్టకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేలాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇంక చూసారు కదా, మరీ పౌడర్ లాగా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. పుట్నాల పప్పు ఇవి కూడా అంతే. 1/4 కేజీ తీసుకున్నా. పుట్నాల పప్పు కానీ మనకి ఎండు కొబ్బరి కానీ ఏమి వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంక డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవటమే. ఇంక ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఈ పుట్నాలు కూడా అంతే, మరీ మెత్తగా పౌడర్ అల్లే కాకుండా కొంచెం రవరవగా ఉంటుంటే మనకు ప్రతిదీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్లు బాగా తెలుస్తాయి. ఇంక ఇప్పుడు మినపగుండ్లు కూడా వేసేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇందాక మనం పొట్టు తీసేసి పల్లీలు పక్కన ఉంచుకున్నాం కదా, ఇంకా పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఇక్కడ పల్లీలు, జీడిపప్పు లాంటివి మాత్రం మీ ఇష్టము, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంక ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నవి, వేయించుకున్నవి అన్నీ కూడా కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను మీకు కొబ్బరి ముక్కలు వెయిట్లో చెప్పాను కానీ కొలతల్లో చెప్పలేదు కదా. ఇక్కడ కొలత కొలిచి చూపిస్తున్నాను అదే గ్లాస్ తోటి. 2 గ్లాసులున్నర వరకు అయింది. పుట్నాల పప్పు కూడా వెయిట్లో చెప్పాను కదా, ఇంక కొలత కూడా కొలిచి చూస్తున్నాను. 3 గ్లాసులు పుట్నాల పొడి అయింది. మరి మాకు గ్లాస్ కొలత ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. నేను తీసుకున్న గ్లాసు 150 గ్రాములు పంచదార పట్టింది. ఇంక ఇప్పుడు ఇందులో నేను పంచదార వేస్తున్నాను. గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాములు. నేను తీసుకున్న గ్లాస్ తోటి 1 గ్లాసు పంచదార అయింది. ఇలా పంచదార ఎందుకు వేస్తామంటే అలా పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటే కజ్జికాయల్లో బాగుంటుందని వేస్తాము. నేను అన్ని ఒకే గ్లాస్తో చూపిస్తున్నాను అన్నమాట. మీకు పంచదార ఏమి పొడి పట్టొద్దు, అలా డైరెక్ట్గా వేసేసుకోండి. ఇంక ఇక్కడ నేను 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి, మిక్సీ పట్టొద్దు, అలా సన్నగానే తరగండి. ఇంక ఇప్పుడు ఈ బెల్లం కొలత వచ్చేసి 7 గ్లాసులు బెల్లం అయింది నేను తీసుకున్న గ్లాస్ తోటి. ఇట్లా ఉందనుకోండి, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఇలా ముక్కలుగా తగులుతూ ఉంటే బాగున్నట్టు ఉంటుంది అనమాట మనకి బెల్లం వచ్చేసి. ఈ బెల్లం వచ్చేసి కేజీ బెల్లం గ్లాస్తో కూడా కొలిచి చూపిస్తాను.
అలాగని బెల్లం అనేది మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండనివ్వకండి. చెప్పాను కదా, బెల్లం వచ్చేసి 7 గ్లాసులు అయిందనమాట. ఇంక ఇప్పుడు మనకి ఇందులోకి నెయ్యి కావాలి. ఈ నెయ్యి గ్రాముల్లో వచ్చేసి 250 గ్రాములు, గ్లాసుల్లో వచ్చేసి 2 గ్లాసుల వరకు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు నెయ్యి వేసుకొని కూడా ఒక్కసారి బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు మనకి కజ్జికాయల్లో స్టఫింగ్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే. ఇది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు, అదే రోజు చేసుకోవాలని కూడా ఏం లేదు. ఇంక ఇక్కడ మనకు బాగా కలిసిపోయింది కదా, ఇలా మనం పట్టుకుంటే ఉండలాగా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా నెయ్యి అది బాగా సరిపోయినట్టు. ఒక్కసారి స్వీట్ అది చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక కొంచెం బెల్లం కానీ పంచదార కానీ తరిగి వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంక ఇదంతా కూడా ఇక్కడ రెడీ చేసుకొని తెల్లారి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ చేశాను. ఇంక ఇప్పుడు మనం కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ 1 కేజీ మైదా తీసుకున్నాను. ఈ మైదా గిన్నెలో వేసేసుకోవాలి. ఒక్కసారి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఆయిల్ వేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. 50 గ్రాములు వేసాను. కేజీకి ఒక 50 గ్రాములు వేసుకోవచ్చు ఆయిల్, అంతేనా? ఇంక ఇప్పుడు ఈ మైదా పిండి ఆయిల్ అంతా కూడా బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి. ముందే వాటర్ వేసుకోకూడదు. ఇలా 2 చేతులతోటి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మైదా పిండికి ఎక్కువ వాటర్ పట్టదు, చూసి కలుపుకోండి జాగ్రత్తగా. కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ పల్చగా అయిపోయేలాగుంటే మనకు రొట్టె చేసుకునేటప్పుడు సాగిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోండి. అవసరమైతే ఇలా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండిని 3 భాగాలుగా చేశాను. ఇలా ఏ భాగానికి ఆ భాగం కలుపుకుంటే మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. మైదా పిండి వంటలు ఎప్పుడూ కూడా పిండి కలపటంలోనే ఉంటుంది. ఇంక ఏ భాగానికి ఆ భాగం ఇలా మనం పూరీలు చేసుకునే పేట ఉంటుంది కదా, ఆ పేట మీద ఇలా 2 చేతులతో కలిపితే బాగా స్మూత్గా కలుస్తుంది మనకి. ఇంక ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా అయిందో పిండి మనకి. మిగతా పిండి అంతా కూడా ఇలాగే కలిపేసుకొని ఒకటి బయటికి తీసుకొని మిగిలింది మూత పెట్టేసి ఉంచుకోవాలి. పిండి మీద మాత్రం మర్చిపోకుండా ఇలా ఎప్పుడు మూత పెట్టి ఉంచుకోండి. ఒక క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎండిపోయినట్టు అయిపోతుంది. సరిపోయిందా బెల్లం అన్ని? బాగుందా? మనం స్టఫింగ్కి తయారు చేసుకున్న పప్పుల పొడి అనేది ఒక గిన్నెలోకి సగానికి తీసుకోవాలి. మిగతాది తడి తగలకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా మనం కజ్జికాయలు చేసేసుకుందాం. మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న బాల్ సైజులో తీసుకొని ఇంకా మనం పూరి ఎలా చేసుకుంటామో అలాగే పూరి పీట మీద పూరీలాగా చేసుకోవాలి. ఈ రొట్టె అనేది మరీ మనం రౌండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కజ్జికాయలు చేసుకోవాలంటే కజ్జికాయల చెక్క అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఇంకా మనం చేతులతో చేసినా కానీ అంత మంచిగా అయితే రావు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, దీని అంతటికి కూడా ఆయిల్ ఒకసారి బాగా అప్లై చేయండి. ఈ చెక్కలు పెద్ద కాస్ట్ ఏమి ఉండవు, మనకి సామాన్ల షాపుల్లో దొరుకుతాయి. ఇంతకు ముందు అయితే 10 రూపాయలు, ఇప్పుడు మహా అయితే 20 ఉంటుంది. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న రొట్టెని ఈ చెక్క మీద వేసేసుకొని మనం స్టఫింగ్కి రెడీ చేసుకున్న పప్పుల పొడి అనేది ఒక గెరెట్తో ఇలా పెట్టేసుకోవాలి. చుట్టూ పడకుండా చూసుకోండి. ఇంకా దీని చుట్టూ కూడా ఇలా వాటర్తో అప్లై చేయండి. మరీ కొంచెం కాకుండా కొంచెం అప్లై చేయండి, మనకి చక్కగా అతుక్కుపోతుంది. ఇంక ఇలా నొక్కేసి ఇంక ఇలా వేస్ట్ పిండి తీసేసామంటే మనం చెక్క ఇలా తీసాము అంటే చక్కని షేప్లో కజ్జికాయ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగతావన్నీ కూడా అలాగే చేసుకోండి. ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా, మీరు ఈ చెక్క మీద ఈ రొట్టె వేసుకున్నప్పుడు మనం పప్పుల పొడి వేసుకునేటప్పుడు సైడ్ను పడకుండా చూసుకోండి. సైడ్ను వాటర్ అంటించేటప్పుడు మరీ తక్కువగా కాకుండా కొంచెం వాటర్ అప్లై చేయండి, అప్పుడే చక్కగా అంటుకుపోతుంది. మీరు మరీ తక్కువ వేస్తే కనుక అంటుకోక విడిలిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు. మనం మైదా పిండి అనేది కలుపుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చు. ఈ పిండి మనకు నానాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఎంత బాగా వస్తుంది. మనం కజ్జికాయ ఒత్తుకున్న తర్వాత ఇలా పిండి వస్తుంది కదా, ఈ పిండి అనేది ఎప్పటికప్పుడు ఇలా వండ చేసేసుకుంటూ ఉండండి, ఎండిపోయినట్టు లేకుండా అవుతుంది. ఇంకా మనం రొట్టె చేసుకున్నప్పుడు ఇది మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగానే ఉండకూడదు. మనం పూరి ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట. నేను 1 కేజీ పిండితో కలిపాను కదా, ఈ పిండిలో సగం పిండితోటి ఇలా కజ్జికాయలు చేసాము. వీటిని 2 సార్లుగా వేయించాము. మనం అన్నీ ఒకేసారి చేసుకొని వేయించేద్దాంలే అనుకుంటే అవి ఎండిపోయినట్టు అవుతాయి. 2 సార్లుగా 3 సార్లుగా అయినా వేయించుకోండి. మేమైతే 2 సార్లుగా వేయించాము. ఇంక మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. అమ్మ పొయ్యి రాజేసేసింది. ఇంకా కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
ఇలాంటి వంటలకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. మనకు ఒక 20 రోజుల వరకు నిలవ ఉన్నా కూడా ఎలాంటి స్మెల్ రావు. ఇవి వేయించుకోవటం అయితే మాత్రం ఎంతోసేపు పట్టవు. 1 కేజీ పిండి ఒక అర్ధ గంటలో అయ్యేపోతుంది. ఇంక ఇలా ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని కొంచెం పిండి వేసి అది వేగిపోయింది అనుకుంటే ఇంకా ఒక్కొక్కటిగా కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు. ఆయిల్ మంచిగా వేడెక్కితే మనం ఇలా వేస్తూ ఉంటేనే అలా వేగిపోతూ ఉంటాయి. ఒకవైపు వేగగానే రెండో వైపుకు తిప్పేసుకొని 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, చక్కగా ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలాగే వేసి వేయించేసుకోండి. ఇంక ఈ కజ్జికాయల వీడియో చూసిన తర్వాత కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా. మీరు ఏం అడుగుతారు అనుకుంటున్నానో అవి నేను చెప్తాను. మీరు మైదా పిండితో చేశారు కదా, గోధుమ పిండితో చేసుకోవచ్చా? చేసుకోవటం అయితే చేసుకోవచ్చు, కానీ మైదా పిండి టేస్ట్ అయితే మాత్రం రావు. మీరు నెయ్యి కలిపారు కదా పప్పుల పొడిలో, నూనె కలుపుకోవచ్చా? కలుపుకోవచ్చు, టేస్ట్ అయితే మాత్రం అస్సలు బాగుండదు. నాకు అనిపించినవి నేను చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా కమెంట్ చేయండి. మనం స్టఫింగ్లోకి వాడినవన్నీ కూడా పంచదార బెల్లం కాకుండా 1200 గ్రాముల వరకు అవుతాయి. మనం పంచదార బెల్లము 1150 గ్రాముల వరకు వేసాము. అంటే ఇంచుమించు స్వీట్ అనేది మనం అవి వేసినవి ఎన్ని ఉన్నాయో అంత వేసుకోవాలి, అప్పుడే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా పైకి క్రిస్పీగా లోపల కమ్మగా ఉండే ట్రెడిషనల్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇంక ఇక్కడ చూడండి, ఒక పక్షి తను తినటానికి నేను ఎప్పుడు లెగుస్తానా అని చూస్తుంది. లేకగానే తను వచ్చి తింటుంది. బ్రహ్మాండం కుదిరినాయి అమ్మ కజ్జికాయలు. చిన్న ముక్క నువ్వు కూడా చూడేస్తా ఉందో. నీకు నచ్చితే నాకు నచ్చినట్టేగా. మనకు నచ్చి చూసే వాళ్ళకి నచ్చాలిగా. మనకు నచ్చిన వాళ్ళు కూడా చక్కగా చూసి ఎట్ట చేశారని చూసి చేసుకుంటే బాగుంటుంది. మరి నిదానంగా చూసి చేసుకోమని చెప్పు. అవును, చాలా నుంచి అడుగుతున్నారు, ఇవి కామెంట్లు పెడతా ఉంటున్నారు. చూసారుగా, మన అమ్మమ్మలు నానమ్మలు రుచికి రుచి అలాగే హెల్తీగా ఉండేలాగా ఎలాంటివి చేసి పెట్టేవాళ్ళో మరి మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత చేసిన తర్వాత ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి. మీరు నాకు చేయవలసిందల్లా తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.